నమస్కారం, నేను మీ శాలిని ప్రియ. రన్ టీవీ తెలుగు ప్రత్యేక వార్తా విశ్లేషణలోకి స్వాగతం. ప్రపంచాన్ని తాకిన విపరీత సంఘటనలు, విజ్ఞానానికి నిదర్శనంగా నిలిచే పరిశోధనలు, మానవత్వాన్ని కదిలించిన ఘటనలు, ఇవన్నీ ఈ ఒక్క వీడియోలో మీకోసం. ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ కుంకీతో సరిహద్దు ప్రాంత రైతులకు భరోసా దక్కుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అన్నారు. రాష్ట్రంలో ఆపరేషన్ కుంకీ మొదలైందని, కుంకీ ఏనుగుల ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలు ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమి కొట్టినట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారని పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారు. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్ లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకొని తిరిగి అడవిలోకి మళ్లించాయని చెప్పారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్ లో కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కృష్ణ అనే కుంకి ఏనుగు చాలా చురుకుగా పాల్గొన్నట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారని తెలిపారు. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ ను చేపట్టారని వెల్లడించారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం 2 నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందం కలిగించిందని పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది అనడానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. మాజీ సర్పంచ్ ఏఎస్ హుమయూన్ కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు కారులో చెన్నై వైపు ప్రయాణిస్తూ తిరుత్తని సమీపంలోని చెన్నై టు తిరుపతి జాతీయ రహదారిలో ఘోర ప్రమాదానికైతే గురయ్యారు. ఆర్కాడు కుప్పం వద్ద నిలిచిన కంటైనర్ లారీని వీరి కారు వేగంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నలిగిపోయింది. సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కారులో ఉన్న హబీబ్ అనే వ్యక్తి ఐసీయూలో తీవ్ర పరిస్థితిలో ఉన్నారు. కనగమ్మ చత్తిరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బిట్కాయిన్ ని ఎవరు సృష్టించారో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం అయితే లేదు. 2008లో బిట్కాయిన్ వైట్ పేపర్ ను విడుదల చేసి మొదటి బ్లాక్ మైనింగ్ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సాటోషి నాకామోటో అనేది వాస్తవానికి ఒక కల్పిత పేరు మాత్రమే. ఈయన వ్యక్తి అయి ఉండవచ్చు, లేక ఓ జట్టు కూడా అయి ఉండవచ్చు. ప్రస్తుతం ఆయన దగ్గర 10.96 లక్షల బిట్కాయిన్లు ఉన్నట్లు అంచనా. దీని విలువ దాదాపు 11 లక్షల కోట్లు అన్నమాట. క్రేగ్ రైట్ అనే ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త తానే నాకామోటో అని ప్రకటించిన కోర్టులు ఆయనను తప్పుబట్టాయి. ఇప్పటికీ ఇది ప్రపంచ ఐటీ రంగంలోనే అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈయన ప్రపంచంలోనే అమర కుబేరుల్లో 12వ వ్యక్తిగా గుర్తింపు పొందినవాడు. క్యాన్సర్ కి పరిష్కారం దొరికిందా? అవునంటున్నారు దక్షిణ కొరియా KAIST యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్రొఫెసర్ క్వాంగ్ హ్యూన్ చో నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో క్యాన్సర్ కణాలను చంపకుండా వాటిని మళ్లీ సాధారణ కణాలుగా మార్చే ప్రత్యేక జీనిక్ స్విచ్ ను కనుగొన్నారు. ల్యాబ్ మరియు జంతు పరీక్షల్లో కాలన్ క్యాన్సర్ కణాలను నార్మల్ కణాలుగా మార్చి వ్యాధి వ్యాప్తిని ఆపినట్టు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రసాయన చికిత్స అనగా కీమోథెరపీ, వికిరణం అనగా రేడియేషన్ వంటి దుష్ప్రభావాలు లేని కొత్త చికిత్సకు దారి తీయనుంది. ఇది ఆన్కాలజీ రంగంలో పెద్ద మైలురాయి అని చెబుతున్నారు నిపుణులు. ఇండియాలో మినీ లండన్ ఎక్కడుందో మీకు తెలుసా? జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మెక్ క్లస్కీ గంజ్ అనే ఊరే ఆ పేరు సొంతం చేసుకుంది. 1933లో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కోసం అర్నెస్ట్ మెక్ క్లస్కీ అనే వ్యక్తి స్థాపించిన ఈ ప్రాంతం బ్రిటిష్ కాలనాటి భవన శైలి, పచ్చని అరణ్యాలు, వాతావరణం వల్ల నేటికి పర్యాటక ప్రియులని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఆంగ్లో ఇండియన్ల తీరులను ప్రతిబింబించిన ఈ ఊరు ప్రస్తుతం పునర్జన్మ పొందుతూ హీరోన్ ఇన్ హిస్టరీగా నిలుస్తోంది. ఇంకొక అద్భుత విషయం కొబ్బరికాయల గురించి. నార్మల్ కొబ్బరికాయలు కాదు, కోకోనట్ పండు దూరాల సముద్రాలు దాటి ప్రయాణించగలదని మీకు తెలుసా? దీని పైభాగం నిండు నారతో ఉండటం వల్ల తేలుతుంది. లోపలి గట్టి పెచ్చు ఉప్పు నీటిలోనూ చీడకుండా ఉండేలా కాపాడుతుంది. గరిష్టంగా 120 రోజులు తేలియాడుతూ 5000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ పంటను ప్రపంచంలోనే అనేక ద్వీపాల్లో పుట్టుకొచ్చేలా చేసింది. ఈ ప్రత్యేకత కారణంగానే కోకోనట్ పాలు
పచ్చదనం భారతీయ తీరాల్లో ఒక గుర్తింపు పొందిన పండుగ అయితే నిలిచింది. నిత్యం మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు ఎంత కీలకమో మర్చిపోవద్దు. కొన్ని ముఖ్యమైన విటమిన్ లోపాలు ఎంత తీవ్ర సమస్యలకు దారితీస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. విటమిన్ ఏ లోపం రాత్రిపూట చూపు తగ్గడం, నైట్ బ్లైండ్నెస్. విటమిన్ B1 థయామిన్ బెరిబెరి వ్యాధి. విటమిన్ B2 రిబోఫ్లావిన్ చర్మ సమస్యలు, ఎదుగుదల మందగించడం. విటమిన్ B12 రక్తహీనత అనగా అనీమియా. విటమిన్ సి స్కర్వీ. విటమిన్ డి రీకెట్స్ అంటే ఎముకల బలహీనత. విటమిన్ కే రక్తస్రావం, ఎముకలు బలహీనపడటం. సరైన ఆహారపు అలవాట్లతో ఈ సమస్యలన్నీ నివారించవచ్చు. ఇవి ఈ రోజు రన్ టీవీ తెలుగు ప్రత్యేక విశ్లేషణలో భాగంగా మీ ముందుకు తీసుకొచ్చిన ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన కథనాలు. ఇలాంటి మరిన్ని విజ్ఞానపూరిత కథనాల కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ లో పంచుకోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా.